ఉర్రూతలూగుతున్న యమునా నది, కుమ్మ కూడిన మేఘాలు, పరాశర మహర్షి, సత్యవతి. ఈ ఘట్టం ఒక పెద్ద ఇతిహాసానికి నాంది పలుకుతుందని సత్యవతి ఊహించలేకపోయింది గాని పరాశర మహర్షి మాత్రం పసిగట్టారు. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. మనం ఇప్పుడు అంశావతరణ పర్వం చదువుకుంటున్నాం. అంశావతరణ పర్వం ఆది పర్వంలో ఒక భాగం. అయితే మనం క్రిందటి ఘట్టం ఎక్కడ ఆపామంటే ధర్మే చార్థే చ కామే చ మోక్షే చ భరతర్షభ యది హాస్తి తదన్యత్ర యన్నే హాస్తి నతత్వచిత్. అంటే ధర్మానికి, అర్థానికి, కామానికి, మోక్షానికి సంబంధించిన విషయాల్లో ఇక్కడ ఉన్నది అంటే భారతంలో ఉన్నది ఇంకా ఎక్కడైనా ఉండొచ్చేమో కానీ ఇక్కడ లేనిది మాత్రం ఇంకా ఎక్కడా ఉండదు అని చెప్పేసి బల్ల గుద్ది వైశంపాయనులు వారు వ్యాస సమక్షంలో జన్మేజయ మహారాజు గారికి చెప్పేశారు. అద్భుతమైనటువంటి విశ్వాసానికి నిదర్శనం భారతం పట్ల. అయితే మనం కథ ముందుకు సాగిద్దాం. ఒకానొక సమయంలో ఉపరిచరుడు అనేటువంటి ఒక మహారాజు గారు చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవారు. అతనికి ఏంటంటే బాగా వేట ఆడడం అలవాటు. అతనికి ఒక నియమం అనమాట అది. సరే, అతనికి చేది రాజ్యం ఎవరిచ్చారు? ఇంద్రుడిచ్చాడు. ఎందుకు ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు అంటే తమాశ్రమేణ్యస్త శస్త్రం నివసంతం తపోనిధిం దేవాశక్ర పురోగావై రాజానం ఉపతస్థిరే. అంటే అతను ఒకానొక సమయంలో చక్కగా తపస్సు చేసుకోవడం ప్రారంభించాడు. తపస్సు దేనికి? ఏదో పాపం ఆయనకి మంచి సద్బుద్ధి కలగాలని చెప్పేసి తపస్సు చేసుకుంటుంటే ఈ లోపల ఇంద్రుడికి ఏంటి అంటే, మరి నాయన ఎందుకు తపస్సు చేస్తున్నాడు ఈయనకేమైనా ఇంద్రపదవి కావాలా అని చెప్పేసి కొంచెం కంగారు వచ్చింది. కంగారు వచ్చి పరిగెత్తుకుంటూ స్వర్గం దగ్గర నుంచి వచ్చి ఈయన రాజుగారి దగ్గర ప్రత్యక్షమయ్యాడు. చక్కగా ప్రత్యక్షమయ్యి అంటాడు కదా, లోకే ధర్మం పాలయత్వం నిత్యయుక్త సమాహిత ధర్మయుక్తస్తతో లోకాన్ పుణ్యాన్ ప్రాప్స్యసి శాశ్వతాన్. ఏమయ్యా, నువ్వు తపస్సు చేసుకోవడం ఎందుకు? చక్కగా ధర్మంగా అద్భుతమైనటువంటి రాజ్యాన్ని పాలించు, లోకాన్ని పాలించు. నిత్యం నువ్వు అలాంటి అద్భుతమైనటువంటి లోకాన్ని పాలిస్తూ ఉన్నావు అంటే ధర్మయుక్తంగా నీకు పుణ్యలోకాలు వస్తాయి. నీకు రాబోయే కాలంలో శాశ్వతంగా నువ్వు పుణ్యలోకాల్లో ఉండొచ్చు అని చెప్పేసి అన్నాడు. అని ఒక అద్భుతమైన మాట ఏమన్నాడంటే, దివిష్టస్య భువిష్టస్త్వం సఖాభూతో మమ ప్రియ. నేను దివిలో ఉంటాను అంటే నేను స్వర్గంలో ఉంటాను, నువ్వు భూమిలో ఉంటావు, మన ఇద్దరం మంచి స్నేహితులం అవుదాము అని చెప్పేసి అన్నాడు. అని నీకు నేను చేది రాజ్యాన్ని ఇస్తున్నాను. అద్భుతమైనటువంటి రాజ్యం అయ్యా. అక్కడ అద్భుతంగా ధనధాన్యాలతో మంచి ప్రచురించబడుతోంది. చాలా బాగుంది అక్కడ. చాలా సుఖం. నీకు సైన్యాలు ఉంటాయి, సేనాలు ఉంటాయి, నీకు కావాల్సిన వస్తువులన్నీ ఉంటాయి అక్కడ. నీకు అద్భుతంగా నువ్వు భోగం అనుభవించు, చక్కగా ఉండు. నువ్వు ధర్మంగా పాలిస్తూ ఉండు, నీకు తపస్సు ఇది ఎందుకు, నీకు చక్కగా ఉండు అని చెప్పేసి అంటే ఇతను చాలా సంతోషం అండి అని చెప్పేసి ఇంద్రుడికి పాపం చక్కగా దండం పెట్టాడు. దండం పెట్టిన తర్వాత దేవోపభోగ్యం దివ్యం త్వమాకాశే స్ఫాటికం మహత్ ఆకాశగం త్వాం మద్దత్తం విమానం ముపపశ్యతే. అంటే దేవతలు ఉపభోగించబడే ఒక దివ్యమైనటువంటి స్ఫటిక విమానాన్ని నీకు ఇస్తున్నానయ్యా. దాంతో చక్కగా నువ్వు ఆకాశగుడివి అంటే ఆకాశంలో నువ్వు తిరుగుతూ ఉంటావు. నువ్వు చక్కగా ఇందుకో నీకు అద్భుతమైనటువంటి విమానాన్ని ఇస్తున్నాను, చక్కగా నువ్వు తిరుగుతూ ఉండు. ఆ పైన ఇంకొక అద్భుతం ఏంటి అంటే, దదామితై వైజయంతీం మమ్లాన పంకజాం ధారయిష్యతి సంగ్రామే యాత్వాం శస్త్రైరవక్షతం. నీకు అద్భుతమైనటువంటి ఒక వైజయంతి మాలనిస్తున్నాను నేను. ఆ మాలని నువ్వు చక్కగా వేసుకో. అక్కడ ఆ మాల పంకజాలు అంటే కమలాలతో నిండి ఉంది. కమలాలతో చేసిన మాల అనమాట. ఆ కమలాలు ఎప్పుడూ వాడిపోవు. పైగా నీకు ఎప్పుడైనా యుద్ధానికి గట్రా వెళ్ళేవనుకో, నువ్వు నీ మీద బాణాలు ఎవరైనా వేసారు, లేకపోతే అస్త్రం ఎవరైనా ప్రయోగించారనుకో, నువ్వు చక్కగా కవచం అలా పనిచేస్తుంది అది. అందుకు నువ్వు చక్కగా అలా ఉండవయ్యా అని చెప్పేసి అని నీకు ఇంకో ఉపహారాన్ని ఇస్తున్నానయ్యా నేను, ఇది మన స్నేహానికి ప్రతీక అని చెప్పేసి చక్కగా స్నేహంగా ఒక కర్రనిచ్చాడు అతను. అని ఒక గెడకర్ర ఇచ్చాడు. చక్కగా గెడకర్ర ఇచ్చేసరికి ఈయన చక్కగా ఏం చేశాడు, వసువు చక్కగా దాన్ని తీసుకెళ్ళి ఒక చోట పాతిపెట్టి దాన్ని ప్రతి సంవత్సరం పూజ చేస్తూ ఉండేవాడు అనమాట. ప్రతి సంవత్సరం
ఇదిగో కొత్త సంవత్సరం వచ్చింది, ఇంద్రుడికి మనం పూజ చేయాలి అని చెప్పేసి ఆ గెడకర్రని చక్కగా పాతిపెట్టి దాన్ని పూజ చేయడం ప్రారంభించి చక్కగా ఆయన్ని మంచి ఆభూషణాలు అవి పెట్టి అలంకరించి షోడశోపచార పూజ చేస్తే అద్భుతం ఏమిటి అంటేట అక్కడ హంస రూపంలో చక్కగా ఇంద్రుడొచ్చి ఆ పూజని గ్రహిస్తూ ఉండేవాడనమాట. ఎంతో గొప్పగా ఉండేది. చక్కటి చేది రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. పైగా ఇతనికి 5గురు పిల్లలు. ఎవరు పిల్లలు? బృహద్రథుడు. ఆయన మగధ దేశాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఇంకొకడెవడు? ప్రత్యగ్రహుడు. కుశాంబుడు. ఆ కుశాంబుడి పేరు మణివాహనుడు కూడా ఉంటూ ఉండేది. మావెల్ల అని చెప్పేసి ఇంకొక కొడుకు. ఆ తర్వాత యదువు. ఈ 5గురు కొడుకులు చక్కగా మంచి యుద్ధం అది చేస్తూ ఉండేవారు. ఈయనకి అండగా నిలబడుతూ ఉండేవారు. సరే, ఈయన ఉపరిచరుడు కదా, చక్కగా విమానంలో అటు ఇటు తిరుగుతూ ఉండేవాడు కదా. అలా తిరుగుతున్నాడు ఓ రోజు. అప్పుడు ఆయన రాజ్యంలో ఒక నది ఉండేది. ఆ నది పేరు శుక్తిమతి. ఆ శుక్తిమతి నదిని కోలాహలుడు అనబడే ఒక పర్వతం ఆపిందనమాట. ఈ నదీ పర్వతాలకి ఇలాంటి ఇబ్బందులు ఉంటూ ఉంటాయి. నది పర్వతాన్ని మొత్తానికి దాటి వెళుతూ ఉంటుంది. సరే, అలా అయ్యేసరికి ఆ నది ధార కాస్త ఆగిపోయింది. ఆగిపోయేసరికి ఈయన చూశాడు దీన్ని. ఏమిట్రా ఇది? ఎవర్రా ఆపారు? నా నా రాజ్యంలో నదిని ఎవరు ఆపారని చెప్పేసి ఒక్క తాపు తన్నాడు ఆ కోలాహలుణ్ణి. తన్నేసరికి ఆ పర్వతం కాస్త విడిపోయింది. విడిపోయిన తర్వాత ఆ నది కాస్త మళ్ళీ మామూలుగా ప్రవహించడం ప్రారంభించింది. ఆ నదీ గర్భంలోంచి 2 పిల్లలు పుట్టారు. అంటే ఉన్నారనమాట. ఎవరు? ఒక ఆయన అరిందముడు, అంటే వసు ప్రదశ్చక్రే సేనాపతి మరిందమ. అతను ఏం చేసుకున్నాడు? ఒక కమల పిల్లలు ఉంటే ఆ కమల పిల్లల్లో ఒకడేమో మంచి వీరుడు. అతన్ని చక్కగా సేనాపతి కింద పెట్టుకున్నాడు. ఇంకొకడు ఎవరు? గిరిక అనేటువంటి ఒక ఆవిడ. ఆవిడ ఎవరు? చకార పత్నీం కన్యాం తుతథాం తాం గిరికాం నృపః. అంటే ఆవిడ్ని కాస్త ఈయన చక్కగా అందంగా ఉందని చెప్పేసి పెళ్లి చేసుకున్నాడు. చక్కగా అంతా బాగా నడుస్తోంది. ఒకానొక సమయంలో ఈవిడికి, గిరిక గారికి మంచి ఋతుకాలం సంభవిస్తే ఆవిడ స్నానం అది చేసుకుని చక్కగా భర్త దగ్గరికి వెళ్ళి మంచి సత్పుత్రుడు కలగాలని చెప్పేసి భర్తతో సంగమించాలనుకుంది. అదే సమయంలో పితరులు వసుమహారాజు గారికి ఏం చెప్పారంటే, ఏమయ్యా, నువ్వు వేటాడే సమయం వచ్చింది, నువ్వు ఇంక వెళ్ళి జాగ్రత్తగా వేటాడు అని చెప్పేసి అన్నారు. మరి పితరుల ఆజ్ఞని ఈయన కాదు, నేను వెళ్ళను, నేను మావిడితో ఉండాలని చెప్పేసి అనలేడు కదా. అందుకుని పాపం మంచి భార్యతో ఉండాలని అనిపించినా సరే వేటకి వెళ్ళాడు. అక్కడ అది ఇది కొట్టాడు, రకరకాలుగా ఉంది. మొత్తానికి ఆయనకి ఆ వనంలో కూడా అద్భుతమైనటువంటి సుగంధం అన్నీ నడుస్తున్నాయి. ఆయనకి పాపం వేట చేయాలని లేదు, భార్యతో ఉండాలని ఉంది. కానీ ఏం చేస్తాడు పాపం? అక్కడ ఒకానొక సమయంలో ఒక చెట్టు కింద కూర్చున్నాడు. ఒక అశోక వృక్షం కింద కూర్చుంటే అతనికి పాపం భార్యా వియోగం చాలా ఎక్కువైపోతోంది. పైగా అక్కడ మంచి వాసనలు, మంచి పువ్వులు, పళ్ళు అవి ఉన్నాయి. ఇంకా ఆయన పాపం తట్టుకోలేక ఏంటంటే ఆయన అక్కడే పాపం భార్యని ఊహించుకుంటూ వీర్యాన్ని విడిచిపెట్టాడు. కానీ ప్రతిజగ్రాహమిచ్చామే నపతేత్ రేత ఇత్యుత. అది భూమిపైన పడకూడదు. అందుకని ఆయన ఏం చేశాడు? ఆ రేతాన్ని తీసుకెళ్ళి ఒక పక్షి, ఒక వృక్షం యొక్క ఆకు మీద పెట్టి అది కాస్త ఆయనకి ఒక డేగ పక్షి, అంటే ఒక గ్రద్ద ఉండేదనమాట. ఆ గ్రద్దకి దాన్ని చుట్టేసి అభిమంత్రించి, పైగా అభిమంత్ర్యాథ శుక్ర మారా తిష్టంత మాషుగం, అంటే చక్కగా దాన్ని అభిమంత్రించి, ఇంకా ఇది ఋతుకాలం కదా అని చెప్పేసి నువ్వు వెళ్ళి తీసుకెళ్ళి ఆ రాణి వారికి ఇవ్వు, ఆవిడ ఋతుకాలం, చక్కటి పిల్లాడు పుడతాడని చెప్పేసి ఆవిడ ఆ ఆకులు చుట్టి ఇచ్చాడు ఆ డేగపక్షికి, ఆ గ్రద్దకి. ఇస్తే ఇది తీసుకుని వెళ్తోంది ఈ గ్రద్ద. ఇంకొక గ్రద్ద కనిపించింది. ఆ గ్రద్ద ఏంటి అంటే, ఇదేదో తీసుకెళ్తోంది, ఇదేదో మాంసం అయి ఉంటుంది, దీన్ని ఖచ్చితంపుగా మనం తినేయాలని చెప్పేసి దాని మీద వాళ్ళిద్దరూ, ఆ 2 డేగ పక్షులు, 2 గ్రద్ద పక్షులు 2 కొట్టుకున్నాయి గట్టిగా. కొట్టుకుంటే ఆ కొట్టుకోవడంలో ఏమైంది అంటే, ఆ పొట్లం కాస్త శుభ్రంగా ఒక పెద్ద యమునా నదిలో పడిపోయింది. యమునా నదిలో పడిపోతే అక్కడ ఏమిటి అంటే, ఒక మత్స్య రూపధారిణి అయినటువంటి అప్సరస ఒక ఆవిడ. అంటే బ్రహ్మదేవుడు ఓ రోజు ఆ అద్రిక అనేటువంటి ఒక అప్సరసని శపించాడు. ఏమని? నువ్వు మత్స్య రూపం ధరించాలి అని చెప్పి శపిస్తే ఆ మత్స్యం ఆ వీర్యాన్ని కాస్త మింగింది. మింగేసరికి ఏం జరిగింది? అసలు
అద్భుతాలు సృష్టించారు. ఏమిటి అంటే ఆ మత్స్యాన్ని కొంతమంది మత్స్యం పట్టుకునే వాళ్ళందరూ పట్టుకుంటే ఆ మత్స్యంలో ఇద్దరు పిల్లలు పుట్టారనమాట. కమల పిల్లలు పుట్టారు. కమల పిల్లలు పుడితే ఈ ఉపరిచరుడు గారు చూసారు. ఓహో! కమల పిల్లలా వీళ్ళు ఇప్పుడు ఎలాగా అని చెప్పేసి అనుకుని అందులో పురుషుడైనటువంటి ఒక బాలకుడిని తీసుకొని ఆయన రాజ్యం చేయడానికి తీసుకెళ్ళాడు. అతనే మత్స్యుడు అనేటువంటి అద్భుతమైనటువంటి రాజయ్యాడు. చేది రాజ్యాన్ని పరిపాలిస్తూ ఉండేవాడు. ఏ ఇంకా ఈ చిన్న పిల్ల ఉంది చూసారా? దీన్ని దాసరాజు అనబడే ఒక చేపలు పట్టుకునేవాడు చక్కగా పెంచుకోవడం ప్రారంభించాడు. అద్భుతమైనటువంటి అందంగా ఉండేది గానీ ఆవిడేమిటి అంటే సా కన్యా దుహితా తస్య మత్స్యా మత్స్య సగంధిని రాజ్ఞా దత్తా చ దాశాయ కన్యేయం తే భవిత్వితి అని చెప్పేసి ఆ రాజుగారు ఆ దాసరాజుకి వసురాజు గారు చక్కగా దాసరాజు గారికి ఇదిగో నీకు ఇస్తున్నాను ఈ అమ్మాయిని చక్కగా పెంచుకో అమ్మా ఈవిడ మత్స్యగంధిని ఈవిడ దగ్గర నుంచి అద్భుతమైనటువంటి మత్స్యం వాసన వస్తూ ఉంటుంది అని చెప్పేసి అన్నాడు. అనేసరికి ఇంకేంటి సరే మొత్తానికి ఈవిడ పెరుగుతోంది ఆ దాసరాజు గారి దగ్గర. దాసరాజు గారు పెరుగుతున్న సమయంలో ఒకానొకప్పుడు పరాశర మహర్షి గారు అక్కడికి వచ్చారు. ఆయన పెద్ద సిద్ధుడు. ఆయన అద్భుతమైనటువంటి తపస్సు గలవాడు. ఆయన కంటే తపస్సు చేసిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు అప్పటి కాలంలో. కానీ ఈ మత్స్యగంధిని ఉంది చూసారా సత్యవతి, ఈవిడికి ఏమిటి అంటే అద్భుతమైనటువంటి అందగత్తె. మరి ఏంటి అద్రిక అనబడే అప్సరస్ కూతురు కాబట్టి చాలా అందంగా ఉండేది ఈవిడ. అందంగా ఉంటే పైగా ఎంత అందంగా ఉండేది అంటే సిద్ధులకు కూడా సిద్ధానామపి కాంక్షితాం సిద్ధులకు కూడా ఆవిడని చూస్తే ఆవిడ్ని వరించాలనిపిస్తూ ఉండేది. అనేసరికి ఆవిడ పైగా చాలా అందంగా నవ్వుతూ ఉండేది, చక్కగా ఉండేది. పరాశర మహర్షిని చక్కగా ఆ నౌకాయాత్ర ఆ నౌక దాటించడం ప్రారంభిస్తే ఆయనకి పరాశర మహర్షి గారికి ఏమైంది సంగమమ్మ కళ్యాణి కురుష్వే త్యభాషత నువ్వు నన్ను సంగమించు అని చెప్పేసి పరాశర మహర్షి గారు వెంటనే అడిగారు. అడిగేసరికి ఆవిడంది సాబ్రవీత్ పశ్య భగవాన్ పారావారే స్థితాన్ ఋషిని. ఏమండి మీరు సంగమించాలని అంటున్నారు కానీ ఆ చుట్టుపక్కలంతా వీళ్ళు ఉన్నారు కదండి, ఎలా సంగమిస్తాను అసలు, ఏమైనా బాగుంటుందా, అసలు అందరూ చూస్తూ ఉండగా ఎలా చేస్తాను అని చెప్పేసి అంటే అసలు ఎలా కుదురుతుంది అని చెప్పేసి అంది. అనేసరికి ఆయన చక్కగా చుట్టుపక్కల ఉన్న అంతా చక్కటి ఒక మేఘంతో కుమ్మకూడిపోయింది అక్కడ. కుమ్మకూడిపోయిన తర్వాత ఇంకొక మాట అండి, విద్ధిమాం భగవన్ కన్యాం సదా పితృవశానుగాం నేను మా నాన్నగారి అధీనంలో ఉన్నానండి, పైగా నేను కన్యని, నన్ను మీరు త్వత్సంయోగాచ్చ దుష్యేత కన్యాభావో మమానఘ కన్యాత్వే దూషితే వాపి కథం శక్ష్యే ద్విజోత్తమ. ఏమండి ఈ కన్యాత్వం నాకు పోతుంది కదా, నేను ఎలా మిమ్మల్ని నేను వరించగలను, అసలు ఎలా ఎలా కుదురుతుంది అని చెప్పేసి అంటే అమ్మా ఇది ఒక అద్భుతమైనటి హేతువుకి వచ్చాను నేను, నీకేమైనా వరం కావాలంటే కోరుకో, నీకు ఏ వరం కావాలంటే ఆ కోరిస్తాను, పైగా నీ కన్యాత్వం ఎక్కడా పోదు అని చెప్పేసి ఉవాచమత్ ప్రియం కృత్వా కన్యేవ త్వం భవిష్యసి, నువ్వు కన్యగానే ఉంటావు నువ్వు, అందుకు ఏమీ కంగారు పడకమ్మా అని చెప్పేసి అన్నాడు. అన్న తర్వాత ఈవిడ ఇంకో వరం కోరుకో నువ్వు అని చెప్పేసి అన్నాడు కదా. ఏవముక్త్వా వరం వర్వే గాత్ర సౌగంధ్య ముత్తమం సచాస్యై భగవాన్ ప్రాదాన్ మనసః కాంక్షితం భువి. ఏమండి నేను ఇప్పటిదాకా మత్స్యగంధని, నేను అద్భుతమైనటువంటి సుగంధం నాకు చాలా ఎక్కువ వచ్చేయాలి అని చెప్పేసి కూడా చక్కగా ఆవిడ కోరుకుంటే సరే ఈ వరాలన్నీ కోరుకుంది అనేసరికి ఆయన చక్కగా ఆవిడతో సంగమించి తతో లబ్ధ వరాప్రీత స్త్రీభావ గుణభూషిత జగామస సంసర్గ మృషిణ అద్భుత కర్మణ. ఇదొక అద్భుతమైనటువంటి కర్మ. ఆ కర్మ కోసం ఆవిడ సంగమించింది. ఇక్కడ మీకు ఏమిటి గొడవ, ఇలా చెయ్యొచ్చా అని చెప్పేసి అనిపించవచ్చు. కానీ అండి ఇక్కడ వ్యాసుడు పుడుతున్నాడు, వ్యాసోత్పత్తి ఇది. ఊరికే సిద్ధులు ఎక్కడ పడితే అక్కడ ఎలా పడితే అలా పనులు చెయ్యరు, ఏదో హేతు ఉంటేనే కానీ ఇలాంటివి జరగవు. అందుకుని ఇక్కడ మనం మనసులో కొంత వికారం వచ్చినప్పటికీ మీరు ఆ వికారాన్ని వదిలిపెట్టమని నేను మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. సరే మొత్తానికి
ఆ సమయంలో పరాశరేణ సంయుక్త సద్యోగర్భం సుషావస జజ్ఞే చయమునాద్వీపే పారాశర్య సవీర్యవాన్. చక్కగా ఒక అద్భుతమైనటువంటి శిశువుని పుట్టించింది ఆవిడ. ఆ శిశువు ఏమిటి? దండం పెట్టుకోండి ఇక్కడ చక్కగా. కృష్ణద్వైపాయనుడు పుట్టాడు. అతను ఏంటి అంటే కృష్ణ అంటే నల్లగా ఉండేవాడు. కానీ ఆ ద్వీపంలో ఉండిపోయాడు కాబట్టి అతని పేరు కృష్ణద్వైపాయనుడు. సమాతరం అనుజ్ఞాప్య తపస్యేవ మనోదధే. అతనికి తపస్సు ఒక్కటే చేసుకోవాలని ఉంటూ ఉండేది. పైగా ఆవిడని వాళ్ళ అమ్మగారిని అడిగి స్మృతోహం దర్శయిష్యామి కృత్యేష్వితి చసోబ్రవీత్ అంటే వెంటనే ఆ పిల్లాడు పెద్దవాడైపోయాడు, ఒక కారణ జన్ముడయ్యాడు. పైగా వాళ్ళ అమ్మకి ఇదిగో అమ్మా నీకు ఎప్పుడైనా నీకు కావాల్సి వస్తే నన్ను నన్ను గుర్తు తెచ్చుకో, నేను వస్తాను, స్మరించు నన్ను, నేను వస్తాను నీ దగ్గరికి అని చెప్పేసి అంటే అప్పుడు ఆవిడ చాలా సంతోషించింది. సంతోషించి సరే మొత్తానికి ద్వీపంలో వదిలేశారు కాబట్టి అతను వ్యాస భగవానుడు చక్కగా కృష్ణద్వైపాయనుడు అయ్యాడు. ఇంకా ఈవిడ ఏమైంది సత్యవతి. సత్యవతి అప్పటి నుంచి మత్స్యగంధ కాస్త యోజన గంధ అయింది. అంటే ఒక యోజనం వరకు ఆవిడ్ని ఏమైనా మంచి వాసన వస్తూ ఉండేది. ఏ అపాస్య మత్స్య గంధత్వం కేన దత్తా సుగంధత. ఈ లోపల ఏమైంది, దాశరాజు గారు వచ్చారు. దాశరాజు గారు వచ్చి ఏమిటమ్మా నీకు మంచి ఇలా నీకు మంచి వాసన ఎలా వస్తుంది, నువ్వు అలా ఎలా అయ్యేవు అని చెప్పేసి అంటే పరాశర మహర్షి వచ్చి నాకు అపాస్య మత్స్య గంధత్వం యోజనాత్ గంధతాదతవు. ఆయన వచ్చి నాకు నా మత్స్యగంధాన్ని పోగొట్టి యోజన గంధలా నన్ను చేశారు. అంటే ఇక్కడ సత్యవతి గారు మత్స్యగంధ నుంచి యోజన గంధ అయ్యారు అని చెప్పేసి అంటే అప్పుడు ఇంతకీ అసలు కృష్ణద్వైపాయనులు వారు వ్యాసుడు ఎందుకు అయ్యాడు చెప్పండి? ఎందుకంటే వివ్యాస వేదాన్ యస్మాత్ స తస్మాత్ వ్యాస ఇతి స్మృత. ఆయన వేదాలన్నింటినీ వ్యాసం అంటే విడగొట్టాడనమాట. విడగొట్టాడు కాబట్టి అతని పేరు వ్యాసుడయ్యింది. ఆ తర్వాత అతనికి మంచి శిష్యులు అయ్యారు. వేదాధ్యయన పయామాస మహాభారత పంచమాన్. వేదాధ్యయనం చేస్తూ ఉండేవాడు అతను. మహాభారతం పంచమ వేదం దాన్ని పట్టుకుని దాన్ని చేస్తూ ఉండేవాడు. సుమంతు, జైమిని, పైలుడు, శుకుడు అంటే తన కొడుకు శుకుడు, వీళ్ళందరూ చక్కగా మహాభారతం చదువుతూ ఉండేవారు, చక్కగా వేదాలు చదువుతూ ఉండేవారు. వీళ్ళందరూ కూడా మహాభారతానికి సంహిత రాశారట. 5గురు అందరూ కలిసి, వీళ్ళందరూ ఋషులందరూ వాళ్ళ వాళ్ళ సంహితలు ఉన్నాయట. అయితే అప్పుడు ఒకానొక సమయంలో ఇక్కడి నుంచి మనకి మహాభారతంలో పాత్రలన్నీ వస్తాయి. ఎవరొచ్చాడు ముందు? తథా భీష్మ శాంతనవో గంగాయామమితద్యుతి వసువీర్యాత్ సమభవన్ మహావీర్యో మహాయశాహ. ఆ అష్టవసువుల్లో 8వ వసువు చక్కగా భీష్ముడయ్యాడు అని చెప్పేసి అన్నారు. ఆ తర్వాత ఎవరు? అద్భుతమైనటువంటి ఒకానొక సమయంలో ఈ అణిమాండవ్యుడు అని చెప్పేసి ఒక ఋషి ఉండేవారు. ఆ ఋషి ఏంటంటే పాపం చాలా బాధపడుతూ ఉండేవారు. ఎందుకంటే ఒక చిన్నప్పుడు ఏంటంటే ఒక పక్షి పిల్లని ఆయన సూదితో గుచ్చి గట్టిగా బాధ పెడితే యమధర్మరాజు చక్కగా ఆయన్ని అది మరి తెలియక చేసిన పాపం, చిన్నప్పుడు చేసిన పాపం అయినప్పటికీ దానికి చాలా బాధ అనుభవిస్తూ ఉంటే ఆ బాధ తట్టుకోలేక అణిమాండవ్యుడు గట్టిగా శపించాడు. ఎవరిని? యముణ్ణి శపించాడు. యముణ్ణి ఏమని శపించాడు? నువ్వు శూద్రయోనిలో పుట్టాలయ్యా అని చెప్పేసి అన్నాడు. అన్నప్పుడు అక్కడ విదురుడు పుట్టాడు. విదురుడు పుడితే ఇంకా విదురుడు ఏంటి? స్వయాన ధర్మరాజు అనమాట. అంటే యమధర్మరాజు అనమాట. సరే అదే సమయంలో సంజయుడు అనబడే ఇంకొక సూతుడు ఉన్నాడనమాట. తను కూడా మంచి సంజయో మునికల్పస్తు జజ్ఞే సూతో గవల్గణాత్. అద్భుతమైనటువంటి గుణాలు, అద్భుతమైనటువంటి ఈయనకి ఏంటంటే గుణాలు ఉంటూ ఉండేవి. విదురుడు శూద్రుడే, సంజయుడు అదే పరిస్థితి. ఎంత గొప్పగా ఉందన్నమాట అక్కడ భారతం. ఇప్పుడు ఇంకొక పాత్ర, అద్భుతమైనటువంటి పాత్ర ఎవరు? సూర్యాచ కుంతికన్యాయ జజ్ఞే కర్ణో మహాబల సహజం కవచం బిభ్రత్ కుండలో జ్యోతినాన. ఆయనకి మంచి కవచకుండలాలు ఉండేటువంటి కర్ణుడు పుట్టాడు. కర్ణుడు పుడితే ఆ తర్వాత కర్ణుడు అద్భుతం అనమాట. కర్ణుడు పుట్టాడు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? చక్కగా కృష్ణుడు, బలరాముడు పుట్టాడు. అనుగ్రహార్థం లోకానాం విష్ణుర్లోక నమస్కృత. ఈ లోకాలన్నింటినీ అనుగ్రహం చేయడానికి వసుదేవాత్తు దేవక్య ప్రాదుర్భూతో మహాయశా. వసుదేవుడికి దేవకికి చక్కగా పుట్టాడు కృష్ణుడు. అనాది నిధనో దేవ సకర్త జగత ప్రభు అవ్యక్తమక్షరం బ్రహ్మ ప్రధానం త్రిగుణాత్మకం.
3 అద్భుతమైనటువంటి త్రిగుణాత్మకుడు, ఏ, ఆది అంత రహితమైనటువంటి వాడు, అద్భుతమైనటువంటి జగత్కర్త, అవినాశి బ్రహ్మమయుడు అతను పుట్టాడు, మనందరినీ కూడా చక్కగా పాలించడానికి అతను పుట్టాడు అని చెప్పేసి చక్కగా అనుకున్నారు అక్కడ. ఆ తర్వాత ఏంటంటే అతను ధర్మ సంవర్ధనార్థాయ, ధర్మాన్ని పెంచడానికి, ప్రతిజ్ఞాంధక వృష్ణిచు, అంధకుడు వృష్ణికులు సంజాతుడైనటువంటి అస్త్రజ్ఞోతు మహావీర్యౌ సర్వశాస్త్ర విశారదౌ, బలరాముడు కృష్ణుడు వృష్ణికులంలో అంధక కులంలో అద్భుతమైనటువంటి అస్త్రశాస్త్రాలని పరాక్రమంగా, చాలా గొప్పగా, చాలా వీరులు వీళ్ళు, శాస్త్రాలన్నీ తెలుసున్నటువంటి వాళ్ళు పుట్టారు అని చెప్పేసి ఒక్కసారి కృష్ణుడికి బలరాముడికి మీరు నమస్కారం పెట్టుకోండి చక్కగా. ఆ తర్వాత సాత్వికి కృతివర్మాచ నారాయణమనువ్రతౌ సత్యాహృదికాచైవ జజ్ఞాతేస్త్ర విశారదౌ. సాత్యకి కృతవర్మ, సాత్యకేమో పాండవుల తరఫున యుద్ధం చేశాడు, కృతవర్మేమో కౌరవుల తరఫున యుద్ధం చేశారు. కానీ వీళ్ళిద్దరూ కూడా చక్కగా దాంట్లోనే పుట్టారు, కృష్ణుడితోనే తిరుగుతూ ఉండేవారు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? భరద్వాజస్య చస్కన్నం ద్రౌణ్యా శుక్రమవర్ధత మహర్షేరుగ్రతస్తపస్తపస్తస్మాత్ ద్రోణో వ్యజాయత. భరద్వాజుడు ఒక చిన్న పర్వతంలో, ఒక గుహలో అతని వీర్యాన్ని విడిచిపెడితే అక్కడ ఒక కుంభసంభవుడు కదా, అక్కడ చక్కగా ఆయన వీర్యం కాస్త ద్రోణుడయ్యింది. ఆ తర్వాత శరద్వాన్ అనేటువంటి ఒక సిద్ధుడు అతని వీర్యం విడిచిపెడితే, ఆయన గడ్డి మీద విడిచిపెడితే 2 పిల్లలు పుట్టారు. ఒక ఆవిడేమో కృపి అంటే ద్రోణుణ్ణి పెళ్లి చేసుకుంది, పైగా అశ్వత్థామ తల్లి. ఆ తర్వాత కృపాచార్యుడు కూడా అక్కడే పుట్టాడనమాట. ఆ తర్వాత ద్రోణాచార్యుడి కొడుకు అశ్వత్థామ పుట్టాడు. అశ్వత్థామ తర్వాత దృష్టద్యుమ్నుడు ద్రౌపది పుట్టారు. ఆ యజ్ఞంలోంచి అయోనిజులు అనమాట ఇద్దరు. చక్కగా వాళ్ళు పుట్టిన తర్వాత ఆ తర్వాత ఎవరు పుట్టారు? ధర్మనాశనం చేయడానికి ఉద్యుక్తుడైనటువంటి శకుని పుట్టాడు. శకునితో ఆ గాంధార రాజపుత్రుడు, పైగా గాంధారి కూడా అక్కడే పుట్టింది. ఎవరు అంటే సుబలుడు అనేటువంటి రాజు, గాంధార రాజ్యానికి రాజు సుబలుడు. అతని కొడుకు శకుని పుట్టాడు. అంటే తస్య ప్రజా ధర్మహంత్రి, ఆయన కొడుకు ధర్మహంత్రిట. జజ్ఞే దేవ ప్రకోపనాత్, ఆయనకి మంచి దేవతల కోపం వస్తే వచ్చి పుట్టాడు అతను. ఆ తర్వాత వీళ్ళిద్దరూ కూడా అస్త్రశాస్త్రంలో మంచి ప్రావీణ్యం చెందిన వాళ్ళు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? ధృతరాష్ట్రుడు, పాండురాజు పుట్టారు. ఎవరి ద్వారా పుట్టారు? కృష్ణద్వైపాయనాజ్ఞే ధృతరాష్ట్రో జనేశ్వర క్షేత్రే విచిత్ర వీర్యస్య పాండుశ్చైవ మహాబల. ఇంక వంశం అంతమైపోతోంది అంటే, సత్యవతి నన్ను ఎప్పుడైనా తలుచుకుంటే నేను వస్తానని చెప్పేసి అంటే, కృష్ణద్వైపాయనుడు వారు చక్కగా వచ్చి ధృతరాష్ట్రుణ్ణి, పాండురాజు గారిని కన్నారనమాట. అయితే పాండోస్తు జజ్ఞిరే పంచపుత్రాదేవ సమాః పృథక్, గుణజ్యేష్ఠస్తేషామాసీత్ యుధిష్ఠిర. పాండవులకి పాండురాజు గారికి 2 భార్యలు ఉన్నారు. వాళ్ళకి పృథక్ 5 పిల్లలు పుట్టారు. అంటే మామూలుగా మాద్రి, కుంతి ద్వారా 5 పిల్లలు పుట్టారు. అందులో అందరికంటే పెద్దవాడు ధర్మరాజు, యుధిష్ఠిరుడు. ఆ తర్వాత యుధిష్ఠిరుడేమో ధర్మాద్యుధిష్ఠిరో జజ్ఞే, ధర్మరాజు ద్వారా అంటే యమధర్మరాజు ద్వారా యుధిష్ఠిరుడు పుట్టాడు. జజ్ఞే మారుతాచ్చ వృకోదరుడు పుట్టాడు. అంటే భీముడు పుట్టాడు. ఎవరి ద్వారా? వాయువు ద్వారా. మారుతి ద్వారా, అంటే వాయువు ద్వారా. ఇంద్రాద్ ధనంజయ, ఇంద్రుడి ద్వారా ధనంజయుడు అంటే అర్జునుడు. శ్రీమాన్ సర్వశస్త్రభృతాంబర, అతను మంచి శస్త్రాస్త్రాల్లో మంచి ప్రావీణ్యం చెందినవాడు. జజ్ఞాతే రూప సంపన్న విశ్వభ్యాం చ యమావపి, నకుల సహదేవశ్చ గురు శుశ్రూణ తేరతౌ. గురు శుశ్రూష చేసుకునే నకులుడు, సహదేవుడు అశ్విని కుమారుల ద్వారా పుట్టారు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? ఎవరు? తథాపుత్ర శతం జజ్ఞే ధృతరాష్ట్రస్య ధీమతః. 100 మంది పిల్లలు పుట్టారు. దుర్యోధన ప్రభృతయో యుయుత్సు కర్ణస్తథా. యుయుత్సు ఏమిటి అంటే, ఇక్కడ 100 మంది పిల్లలు ధృతరాష్ట్రుడికి పుట్టారు. ఆ తర్వాత యుయుత్సు అనేటువంటి వాడు ఒక వైశ్యుడు ఉండేది, ఒక ఆవిడ ద్వారా యుయుత్సు పుట్టాడు. అందుకని అతను కర్ణుడు అయ్యాడని చెప్పేసి అంటున్నారు. దుర్యోధన ప్రభృతో యుయుత్సు కర్ణస్తథ అని చెప్పేసి. ఆ తర్వాత వీళ్ళల్లో ఎవరు? దుర్యోధనుడు, దుశ్శాసనుడు, దుస్సహుడు, దుర్మర్షణుడు, వికర్ణుడు, చిత్రసేనుడు,
విమంశతి, జయ, సత్యవ్రత, పురుమిత్ర, తర్వాత యుయుత్సుడు. ఇలాంటి వాళ్ళు కొంతమంది పేర్లు చెప్పారు. మీకు చక్కగా నేను భారతం పూర్తిగా చెప్తున్నాను కాబట్టి 100 మంది కౌరవులు ఎవరో నేను పేర్లు చెప్తాను. రాబోయే ఎపిసోడ్లోనే వస్తుందేమో చూద్దాం. ఆ తర్వాత అభిమన్యు సుభద్రాయ మర్జునాద వ్యజాయత. అభిమన్యుడు సుభద్ర ద్వారా అభిమన్యుడు పుట్టాడు. ఆ తర్వాత ఎవరు పుట్టారు? ద్రౌపదికి 5 పిల్లలు పుట్టారు. 5 పిల్లల పేర్లు వినండి. యుధిష్ఠిరుడి ద్వారా ప్రతివింధ్యుడు పుట్టాడు. భీముడికి సుతసోముడు, అర్జునుడికి శృతకీర్తి, నకులుడికి శతానీకుడు, సహదేవుడికి శృతసేనుడు. ఆ తర్వాత భీముడికి హిడింబ ద్వారా ఎవరు పుట్టారు? హిడింబాయాంచ భీమేన వనేజజ్ఞే ఘటోత్కచుడు కూడా పుట్టాడు. ఆ తర్వాత ఎవరు? శిఖండి ద్రుపదాజ్ఞే కన్యాపుత్రత్వమాగత. యాం యక్ష పురుషం చక్రే స్థూణ ప్రియ చికీర్షయ. శిఖండి అనేటువంటి ఒక ఆవిడ పుట్టింది. కానీ ఆ యక్షుడి దగ్గర ఆవిడ స్త్రీ రూపం వదిలేసి పురుషుడు అయ్యాడు ఆయన. అందుకుని ఆవిడ శిఖండి అయ్యింది. సరే, ఇలా మొత్తానికి యోధులందరూ చాలా పెద్ద పెద్ద వాళ్ళు పుట్టారని చెప్పేసి ఇక్కడ చెప్పుకోవడం ప్రారంభిస్తే ఇంకొకసారి నేనేం చెప్తానంటే ఏం జరిగింది ఇక్కడ? ఒకానొక సమయంలో పరశురాముడు ఏం చేశాడంటే మొత్తం 21 సార్లు త్రిసప్త కృత్వ పృథివీం కృత్వా నక్షత్రియాం పురా. 21 మార్లు భూమిని జామదజ్ఞస్తపస్తేపే మహేంద్రే పర్వతోత్తమ తదా నిక్షత్రియే లోకే భార్గవేణ కృతే సతి బ్రాహ్మణాన్ క్షత్రియా రాజన్ సుతార్థిన్యో చభిచక్రము. 21 మార్లు ఆయన ప్రదక్షిణం చేసి భూమిని క్షత్రియులు ఎవ్వరూ లేకుండా చేశాడు ఆయన. ఎందుకు అలా చేశాడు అన్నదానికి కారణాలు చాలా ఉండొచ్చు. కానీ అప్పుడు పాపం ఏం చేస్తారు? క్షత్రియులు నారీలు ఒక్కళ్ళు మిగిలేరు, ఇంకా ఆడవాళ్ళు ఒక్కళ్ళే మిగిలేరు. మిగిలేసరికి కఠోరమైనటువంటి వ్రతధారణం చేయగలిగిన బ్రాహ్మణులు కొంతమంది ఉంటే వాళ్ళ ద్వారా వాళ్ళు పిల్లల్ని కన్నారు. ఎందుకు అంటే ధర్మాలోపం అయిపోతున్న సమయంలో అలా ఆయన 21 సార్లు క్షత్రియులు అందరినీ చంపేస్తే క్షత్రియుడు ఎవ్వడూ లేకపోతే క్షత్రియ భార్యలు ఏం చేయాలో అర్థం కాక వంశం నిలబడాలి కాబట్టి బ్రాహ్మణుల ద్వారా వాళ్ళు పిల్లల్ని కన్నారు. కానీ ఇక్కడ చెప్పవలసిన విషయం ఏమిటి అంటే ఋతావృత్తౌ నరవ్యాఘ్ర నకామాన్నా నృతౌ తథా. అంటే అక్కడ ఋతుకాలంలోనే కామానికి వశీభూతులు అవ్వకుండా కఠోరంగా వ్రతం చేసుకుంటున్నటువంటి బ్రాహ్మలు పిల్లల్ని కనడానికి మాత్రమే వాళ్ళు క్షత్రియుడి దగ్గరికి వెళ్ళేవారు. ఆ తర్వాత ఆ క్షత్రియ కుల వృద్ధి కోసం చేస్తే పిల్లలు పుట్టారు. ఆ పిల్లలు పుడితే మళ్ళీ వర్ణ వ్యవస్థ కాస్త ముందుకు వెళితే అప్పుడు చాలా బాగుండేదన్నమాట ధర్మం. సరే, మొత్తానికి దుర్మార్గులైనటువంటి క్షత్రియులందరూ వెళ్ళిపోతే రాజ్యం మళ్ళీ సుభిక్షమయ్యింది. అంతా బాగా జరుగుతోంది. ఎంతో గొప్పగా ఉండేవారు వీళ్ళందరూ. ప్రశాసతి పునః క్షత్రే ధర్మేణే మాం వసుంధరాం బ్రాహ్మణాద్యాస్తతో వర్ణ లేభిరే ముదముత్తమాన్. క్షత్రియులు మంచి ధర్మంగా పాలన చేస్తూ ఉండేవారు. బ్రాహ్మణులు చాలా బాగుంది, పోనీ మనకి మంచి శాసకులు వచ్చారని చెప్పేసి ఉండేవారు. ఆ తర్వాత వైశ్యులు చక్కగా వాళ్ళ వ్యాపారం వాళ్ళు చేసుకునేవారు. ఇక్కడ గొప్ప విషయం ఏం చెప్పాలి అంటే నచ విక్రీణతే బ్రహ్మ బ్రాహ్మణాశ్చ తదా నృప. అప్పట్లో వేదాన్ని అమ్ముకునేవారు కాదుట. ఆ తర్వాత నచ శూద్ర సమభ్యాసే వేదానుచ్చారచిత. శూద్రులకి కోసమే మనకి పురాణాలు అవి చెప్పబడి ఉన్నాయి. అందుకుని వేదాలు ఎవరు పడితే వాళ్ళు ఎలా పడితే వాళ్ళు వినకూడదు. అలాంటి వృత్తి చేసుకునే వాళ్ళు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. సరే, మొత్తానికి వాళ్ళ దగ్గర కూడా వీళ్ళు వేదమంత్రాలు చెప్పేవారు కాదు. ఎవ్వరూ కూడా ఇలా ద్యోతం ఆడేవారు కాదు. చాలా గొప్పగా ఉండేది ప్రపంచం. అలాంటి అద్భుతమైనటువంటి ప్రపంచాన్ని పరశురాముడు చక్కగా సృష్టించాడు. రాజ్యం సుభిక్షంగా ఉండేది. అందరూ జాగ్రత్తగా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉండేవారు అని చెప్తే, కానీ అంతా బాగుంటే ఎందుకు గొడవ? అంతా బాగుంటే గొడవ కుదరదు. కాబట్టి అక్కడ పైన యుద్ధం చేసుకుంటూ ఉండేవారు. ఎవరు? దేవతలు, రాక్షసులు. దేవతలు కాస్త అమృతం మింగారు కాబట్టి వాళ్ళు బతికిపోతూ ఉండేవారు. కానీ ఈ రాక్షసులు ఏంటి అంటే వీళ్ళు ఎలాగో అలాగే నేను దేవత్వం అంటే ఇక్కడ చూడండి గొప్ప విషయం. దేవత్వం పొందాలి అంటే వాళ్ళు మనుషుల్లా పుట్టేవారట. అంటే మనుష్యుడు కర్మ చేసి ఎలాగో అలాగ దేవత్వం పొందుతాడనమాట. అంటే అందుకుని రాక్షసులందరూ అలా
మనుషుల్లా పుట్టేవారు. కానీ రాక్షస వృత్తి ఎక్కడికి పోతుంది? వాళ్ళు అందుకుని రకరకాలుగా పుడుతూ ఉండేవారు. ఇలాగా జంతువుల కింద పుట్టేసి, మనుషుల కింద పుట్టేసి, పైగా పుట్టి చక్కగా అందరినీ పీడిస్తూ ఉండేవారు. అంటే వీళ్ళకి పాపం ఉద్దేశ్యం మంచిదే, దేవత్వం పొందాలి, మంచి అమృతం మనము తాగాలి, చక్కగా ఉండాలి అని చెప్పేసి ఉండేది. కానీ వీళ్ళు పుట్టేసి నానా గొడవ చేస్తూ ఉండేవారు. అందరినీ వాయిస్తూ ఉండేవారు పట్టుకుని. బ్రాహ్మణాన్, క్షత్రియాన్, వైశ్యాన్, శూద్రాంశ్చైవాప్య పీడయన్ అన్యాని చైవ సత్వాన్ని పీడయా మాసురోజస, అందరినీ అలా పీడిస్తూ ఉండేవారు. ఇంకెంతమంది పుట్టేసేసరికి ఏమవుతుంది? భూమికి మళ్ళీ భారం పెరిగిపోతుంది. అప్పటిదాకా దుర్మార్గంగా క్షత్రియులుంటే పరశురాముడు వచ్చి క్షత్రియులందరినీ సంహరించి చక్కగా రాజ్యం సుభిక్షంగా తయారు చేశాడు. కానీ మళ్ళీ అసురులందరూ వచ్చేసి నానా చికాకు పెట్టేస్తూ ఉంటే ఇంకా నాకేమరి చేయాలో అర్థం కావట్లేదని చెప్పేసి భూమి కాస్త బ్రహ్మదేవుడికి మొరపెట్టుకుంది. చాలా ఇబ్బందిగా ఉందండి పరిస్థితి, ఇలా అయితే కుదరదు మనకి, మనం ఎలాగో అలాగా కొంచెం మీరు నన్ను కాపాడాలి అని చెప్పేసి బ్రహ్మదేవుడికి చెప్తే, స్వైస్వైరంశై ప్రసూయధ్వం యథేష్టం మానుషేషు చ అతశ్చక్రాదయ సర్వే శ్రుత్వాసుర గురోర్వచ. మీరు ఎవరి వంశాల ద్వారా ఎలాగో అలాగా మనుషు రూపంలో పుట్టండి అని చెప్పేసి దేవతలందరికీ బ్రహ్మదేవుడు చెప్పాడు. చెప్పి అందుకనే మరి ధనంజయుడు అంశ అనుకోండి, అలా ఇంద్రుడు కూడా ధనంజయుడు కదా అంశ. సరే, అలా అన్ని అంశాలు అలా దేవతలు కాస్త మనుషుల్లా పుట్టేయడం ప్రారంభించారనమాట. అలాగే మనకి భారతం పాత్రలు వచ్చాయి అని చెప్పేసి చెప్పారు. అందులో గొప్పగా ఉన్నవాడు ఎవడతను? యశచక్ర గదాపాణి పీతవాస శితిప్రభ. చక్రము, గద ఇలాంటివన్నీ వేసుకున్న పీతాంబరుడు ఎవడు? విష్ణుమూర్తి. ఆ విష్ణుమూర్తి కూడా మీరు కూడా అవతారం ఎత్తాలండి, మీరు ఎత్తకపోతే కుదరదు అని చెప్పేసి తంభువ శోధనాయేంద్ర ఉవాచ పురుషోత్తమం అంశేనావతరేత్యైవం తథేత్యాహ చతం హరిహి. మీరు కూడా చక్కగా అవతారాన్ని ఎత్తాలండి అని చెప్పేసి ఇంద్రుడు కాస్త విష్ణుమూర్తికి దండం పెట్టుకుంటే, ఇక్కడికి మనం ఆది పర్వంలో అంశావతరణ పర్వం చెప్పుకున్నాము. అది ఈ రోజుతో మనం అంశావతరణం పర్వం పూర్తి చేసాం. ఇంకా మనకి సంభవ పర్వం వస్తుందన్నమాట. ఆ సంభవ పర్వంలో కూడా చాలా మటుకు పేర్లు అవి ఉంటాయి. సరే, నేను అన్నీ చెప్తాను, ఏమీ కంగారు లేదు. స్వస్తి. ఈ రోజుకి నమస్కారం.